కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికేస్తే చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు జస్టిస్ గవాయ్. మరోవైపు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. నరికివేతను సమర్థించుకోవద్దని, ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు జస్టిస్ గవాయ్. సిఈసి నివేదిక ప్రకారం ప్రభుత్వం భూమిని అమ్మలేదని, మార్టిగేజ్ చేసిందని అమికస్ క్యూరీ ధర్మాసనానికి తెలిపారు. అయితే ల్యాండ్ ను అమ్మారా, మార్టిగేజ్ చేశారా అన్న విషయం తనకు అనవసరమన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. చెట్లు నరికే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది తమకు చెప్పాలన్నారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు జస్టిస్ గవాయ్. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టుల్లో ఉన్న పరిస్థితి, ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింఘ్వి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. సిఈసి నివేదికపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ధర్మాసనం. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సూచించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలిపై సుప్రీం తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ప్రశ్నలు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారాయన. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 100 ఎకరాల్లో ప్రభుత్వం మళ్లీ మొక్కలు నాటాలన్నారాయన. భూముల వ్యవహారంలో సీఎస్ కు తెలియకుండా సీఎం నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సీఎం పైన సుప్రీం చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టుపై తమకు గౌరవం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. న్యాయస్థానాల ఆదేశాలను తప్పక అమలు చేస్తామన్నారాయన. చట్టానికి లోబడే భూములను కాపాడతామన్నారు. అది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టే ఆదేశాలిచ్చిందన్నారు శ్రీధర్ బాబు.